లక్నోలో జరగాల్సిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 4th T20 మ్యాచ్ ఒక్క బాల్ కూడా పడకుండా క్యాన్సిల్ అయింది. గంటల తరబడి ఎదురు చూసిన టాస్ కూడా వేయలేకపోయారు. అసలు ఎందుకు మ్యాచ్ క్యాన్సిల్ అయింది? మ్యాచ్ స్టార్ట్ అయ్యే 3 hours ముందు గిల్ కి గాయమైందని, మ్యాచ్ కి అవైలబుల్ గా లేడు అనడంలో అసలు నిజమేంటి? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. డిసెంబర్ 15 లక్నోలో ఎకానా స్టేడియంలో మ్యాచ్ జరగాల్సింది. సిరీస్ లో 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంది. కానీ సాయంత్రం నుండే స్టేడియం మొత్తం దట్టమైన పొగమంచుతో నిండిపోయింది. అంపైర్లు దాదాపు 4-5 సార్లు పిచ్ ని పరిశీలించారు. రాత్రి 9:30 దాకా వెయిట్ చేశారు. అయినా విజిబిలిటీలో ఏ మాత్రం మెరుగుపడకపోవడంతో మ్యాచ్ ని చివరికి రద్దు చేశారు. ఇప్పుడు అసలు చర్చ ఇది మామూలు చలికాల పొగమంచా లేక పొల్యూషన్ అని. అఫీషియల్ గా దీన్ని డెన్స్ ఫాగ్ అని చెప్తున్నారు. అదే దట్టమైన పొగమంచు అని. నార్త్ ఇండియాలో డిసెంబర్ చలికాలంలో ఇది సాధారణమే. కానీ గ్రౌండ్ లో హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్ మాస్కులు వేసుకొని కనిపించడం, అక్కడ ఎయిర్ క్వాలిటీ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్స్పర్ట్ మరియు ఫ్యాన్స్ అంటున్నారు ఇది కేవలం ఫాగ్ కాదు, స్మోగ్ అని. అదే స్మోక్ ప్లస్ ఫాగ్ అంటే పొగమంచుతో పాటు వెహికల్స్, ఇండస్ట్రీస్ నుండి వచ్చే కాలుష్యం కలిసిపోయి ఇలాంటి పరిస్థితులు తెచ్చిపెట్టింది. లక్నోలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయిలో ఉండడం వల్లే విజిబిలిటీ ఇంత దారుణంగా పడిపోయిందని అంటున్నారు. ఇది నిజంగానే చలికాలం ఫాగ్ అయితే లాస్ట్ మ్యాచ్ జరిగిన ధర్మశాలలో టెంపరేచర్ <10 ఉంది. అదే లక్నోలో అరౌండ్ 15 ఉంది. మరి ధర్మశాలలో లేని ఫాగ్ ఇక్కడ ఎందుకుంది? సో ఇది క్లియర్ గా పొల్యూషనే. టీవీలో చూస్తున్న మనకి ఇది అర్థమవుతుంది. మీరు స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ చూసేది లక్నో, రైట్ సైడ్ చూసే విజువల్స్ ధర్మశాలవి. సో దీన్ని బట్టి మీరు క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు పొల్యూషన్ ఎంత ఎక్కువగా ఉంది లక్నోలో. మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 ఉంది లక్నోలో. అసలు యాక్చువల్ గా ఉండాల్సిన AQA ఎంతో తెలుసా? 50. ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే ఒక ఫారినర్ సడన్ గా యూరోప్ నుండి లక్నోలో ల్యాండ్ అయితే వితిన్ 6 hours లో హెడేక్, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, గొంతులో బాగా మంట పడుతుంది. బట్ మనకెందుకు తెలియడం లేదంటే మన ఊపిరితిత్తుల పొల్యూషన్ కి అలవాటు పడిపోవడం వల్ల. అలా అని అది మనల్ని ఏం చేయడం లేదని కాదు. ప్రెసెంట్ ఏమీ ఉండకపోయినా ఫ్యూచర్ లో హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ పొల్యూషన్ వల్ల ఇయర్లీ 20 lakhs మంది చనిపోతున్నారు ఇండియాలో. బట్ మన గవర్నమెంట్ మాత్రం అది ఓన్లీ పొల్యూషన్ వల్ల కాదు, వాళ్ళకి వేరే రీజన్స్ కూడా ఉన్నాయని చెప్పుకుంటుంది. అయినా బొంగులోది మన దేశంలో అసలు బతకడమే కష్టంగా ఉంటే ఇంకా మంచి ఎయిర్ క్వాలిటీలో బతకడం అనేది లగ్జరీ అనే చెప్పాలి. సో ఇప్పుడు BCCI పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డిసెంబర్ నెలలో నార్త్ ఇండియాలో రాత్రిపూట మ్యాచ్లు పెట్టడం సరైన నిర్ణయం కాదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఢిల్లీ, లక్నో లాంటి ప్రాంతాల్లో ఈ టైంలో పొల్యూషన్ మరియు పొగమంచు ఎక్కువగా ఉంటుందని తెలిసినా కూడా షెడ్యూల్ చేయడం వల్లే ఈ మ్యాచ్ రద్దయిందని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రకృతి మరియు కాలుష్యం దెబ్బకి లక్నో ఫ్యాన్స్ నిరాశ చెందారు. శుభ్మాన్ గిల్ గాయం కారణంగా దూరం అవడం, సంజు శాంసన్ కి ఛాన్స్ వస్తుంది అనుకోవడం, ఇవన్నీ మ్యాచ్ క్యాన్సిల్ అవడంతో పక్కెళ్లిపోయాయి. సంజు లక్ ఎంత దరిద్రంగా ఉందో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్ స్టార్ట్ అయ్యే 3 hours ముందు ట్యూస్డే ట్రైనింగ్ లో గిల్ కాలికి గాయమైంది, సో తాను ఈ మ్యాచ్ ఆడట్లేదని చెప్పడం గంభీర్ ప్లాన్ లో భాగంలా ఉంది. ఎందుకంటే 3 matches లో కంటిన్యూగా గిల్ ఫ్లాప్ అవుతూనే వస్తున్నాడు. గిల్ ప్లేస్ లో సంజుని ఆడించాలని గంభీర్ మీద చాలా ప్రెజర్ ఉంది. ఇప్పుడు గిల్ ని పక్కన పెట్టడం గంభీర్ కి ఇష్టం లేదు. సో గంభీర్ ప్లాన్ లో భాగంగా ఒక మ్యాచ్ లో సంజుకు ఛాన్స్ ఇచ్చి తను ఫెయిల్ అయితే ఇంకా మాట్లాడే వారికి ఛాన్స్ ఉండదని మాస్టర్ ప్లాన్ లా ఉంది. ఇన్ని మ్యాచెస్ నుండి బయట కూర్చున్న సంజు శాంసన్ సడన్ గా వచ్చి రన్ స్కోర్ చేయాలంటే చాలా కష్టం. ఎనీహౌ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ సంజు శాంసన్ అగైన్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ నిర్వహించడం కరెక్టేనా? కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.